హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకు కావాల్సింది హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసి కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు, వేయించిన నువ్వులు వేసి కాస్త దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, జీలకర్ర, మెంతులు, కాస్త కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న దొండకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ తీసేసిన తర్వాత కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక టమాటా వేసుకొని అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా టమాటా కాస్త మెత్తబడిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తరువాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి దొండకాయలకు మసాలా అంతా బాగా పట్టేలా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత కాస్త నీళ్లు పోసుకొని ఒకసారి కలపాలి. ఇలా అంతా కలుపుకొని మరొక గ్లాస్ నీళ్ళు పోసుకొని కూర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపి ఇప్పుడు రుచికి సరిపడా రాలుపు వేసుకోవాలి. అలాగే కాస్త కస్తూరి మేతి వేయాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా మెత్తబడుతుంది దొండకాయ. ఇప్పుడు ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కూరను వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ.